జై శ్రీరామ్. శ్రీరామ కథ 35వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖా. అందరూ రాముణ్ణి చేరుకోవడం కోసం అయోధ్య నుంచి బయలుదేరారు. కానీ అందరికంటే ముందు కైకేయి బయలుదేరింది. తాను ఎవరి కోసమైతే ఈ పని చేసిందో ఆ భరతుడే తనను కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మోహం పోయింది. తన తప్పును తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగానదీ తీరాన్ని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాదరాజైన గుహుడు వాళ్ళందరినీ చూసేసరికి ఒక పెద్ద సముద్రం వచ్చినట్టు కోవిదార వృక్షం చిహ్నంగా ఉన్నటువంటి సైన్యం వచ్చి నిలబడింది. అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకుల్ని పిలిచి, భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే ఖచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమం ముందు నిలబడలేనని ఇదే అదనుగా ఒక్కడే ఉన్న రాముణ్ణి, లక్ష్మణుణ్ణి సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమమిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యం మనం ఎదురించలేము. కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవల్ని ఆ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చేయండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకుని, ఆయుధాలు పట్టుకుని నిలబడండి. నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాముని కలుసుకోవడానికి వెళ్తున్నావా, రాముణ్ణి సంహరించడానికి వెళ్తున్నావా అని అడుగుతాను. ఒకవేళ రాముణ్ణి సంహరించడానికి భరతుడు వచ్చి ఉంటే పడవలలో గంగని దాటిస్తామని చెప్పి పడవని ఎక్కించి గంగ మధ్యలో ముంచేద్దాం. ఒకవేళ రాముణ్ణి కలుసుకోవడానికి భరతుడు వచ్చి ఉంటే రాముడు ఎక్కడున్నాడో చెప్పి వాళ్ళతో నేను కూడా వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆయన కొంత మాంసం, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకుని భరతుడికి విడిది చేసిన గృహం దగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో, భరత, నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి అని చెప్పగా భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి, నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముణ్ణి చంపుదామని వచ్చావా, లేకపోతే రాముణ్ణి కలుసుకుందామని వచ్చావా? నాకు మనసులో శంకగా ఉంది. నిజం చెప్పు భరత, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు గుహుడు. అప్పుడు భరతుడు, నువ్వు అన్నమాట వల్ల నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తుంది. నేను ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముణ్ణి కలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. సరే, నువ్వు రాముణ్ణి కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో, ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపినటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండా ఉండుగాక. ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటువంటి సౌజన్యం నిలబడుగాక అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకు చెల్లిందయ్యా ఈ మాట చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది. దగ్గరుండి గంగను దాటించి నేను నీతో వస్తాను. రాముడు ఇక్కడ పడుకుని వెళ్ళాడు. నన్ను తన తల మీద మర్రిపాలు పోయమన్నాడు. జటలు ధరించాడు, నారవస్త్రాలు కట్టుకొని వెళ్ళాడయ్యా రాముడు అని అన్నాడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడు గుహుడు రాముడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను. అప్పుడు రాముడు, నేను క్షత్రియుడని ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రి గారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణా పెట్టు, ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా అని తాగి పడుకున్నారయ్యా అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు
తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకుని తాగాడు. అప్పుడు నేను రాముణ్ణి లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా ఆయన నేను ఇప్పుడు ఒక తపస్సులాగా బతకాలి అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకునే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడు భుజాన తలగడగా తీసుకుని పడుకుంది. నేను కాపలా కాస్తాను, నువ్వు పడుకో లక్ష్మణ అంటే ఆయన నన్ను ఎలా పడుకోమంటావు గుహ, ఇంత దారుణమైన దృశ్యం చూశాక అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడ్చాడయ్యా. ఇదిగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు. అప్పుడు భరతుడు సీతారాములు పడుకున్న గడ్డి దగ్గరికి వెళ్ళి చూడగా ఒకవైపు గట్టిగా ఒత్తుకొని గడ్డి భూమిలోకి నొక్కుని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు. అలాగే సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడున్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడి రాజభవనాలలో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికి అంతటికీ తనే కారణమని భరతుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. తర్వాత భరతుడు ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నార వస్త్రాలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు తేనె తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార వస్త్రాలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటున పక్కన భూమి మీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగను దాటి ముందుకి బయలుదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉండమని భరత శత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోవటానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నారు. అలా 4వసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై వేదాలు ఎంత ఉంటాయో తెలుసా, 3 చూడు అని చూపిస్తే అవి పర్వతాలంత ఎత్తున్నాయి. నువ్వు 300 సంవత్సరాలు చదివింది 3 గుప్పిళ్ళంతా. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివిన దాంతో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు. అలా బ్రహ్మగారిచే ఆయుర్దాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు. ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా లేచి వచ్చి ఆర్ఘ్యపాద్యాదములు ఇచ్చి తర్వాత ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు. అప్పుడు భారద్వాజుడు, మీ తండ్రి గారు 14 సంవత్సరాలు రాముణ్ణి అరణ్యాలకు పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో ఉన్నావు నువ్వు. అయినా కానీ ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు. మహాపాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది అని అన్నాడు. ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ, మహానుభావ, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముణ్ణి చంపడానికి వచ్చావా అంటున్నారు. నేను రాముణ్ణి చంపడానికి రాలేదు, నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మహుడు అడిగాడంటే అర్థముంది. కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బతకటం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు. కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు 2 వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముణ్ణి చంపేంత దుర్మార్గుణ్ణి కాదు మహర్షి అని ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భరద్వాజుడు, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు భరత, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పటం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాట యందు నిలబడుదువుగాక అని ఆశీర్వదించి పిమ్మట నాయన ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు భరతుడు, మీరు నాకు ఆర్ఘ్యం పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమీ వద్దు అన్నాడు.
మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడిగాడు. సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు. అప్పుడు భారద్వాజుడు, అంత దూరంగా ఎందుకు పెట్టావు? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ భరద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్ణని ప్రార్థన చేసి ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు. వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్లలో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించుగాక. రాజులు నివసించటానికి హర్మ్యములు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండటానికి ప్రాసాదములు అని అంటారు. విశ్వకర్మ ఉత్తర క్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు. తరువాత ఆయన కుబేరుణ్ణి, బ్రహ్మగారిని ప్రార్థన చేసి, కుబేర, నీ దగ్గర ఉన్న 1000 మంది అప్సరసలని పంపించు. ఓ బ్రహ్మదేవ, నీ దగ్గర ఉన్న అప్సరసల్ని కూడా పంపించాలి. వారితో పాటుగా నారదుడు, తుంబరుడు, హూహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులిహోర పెట్టిన నుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కళ్ళు, సుర అంటారు దాన్ని, అక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావాల్సిన వాటి ఆహారాన్ని గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాల్లో అన్నపురాసులు ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంటి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు కావాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు కావాలి. ఒంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకము, ఉసిరికాయలతో చేసిన ముద్ద, సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రల్లో కావాలి. కొన్ని 1000 మంది అప్సరసలు వచ్చి ఒక్కొక్క సైనికుడికి పీఠం మీద కూర్చోపెట్టి ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళల్లో బాగా గడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు గడ్డం దువ్వుకోవటానికి మంచి దువ్వెనలు కావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషధాలు కావాలి. అందుకని ఓ సోముడా, అంటే చంద్రుడా, మీరు ఇవి సిద్ధం చేయండి. అప్సరసలు నాట్యం చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో పలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి. ఎక్కడెక్కడి నుంచో చిలకలు రావాలి. కుబేరుడు రథంపై చైత్ర రథం రావాలి. మామిడి చెట్లు పుట్టాలి. కుంకుడు చెట్లు పుట్టాలి. ఇవన్నీ వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో అంత వేడితో నీళ్లు పుట్టాలి. అందరికీ కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హార్మ్యం ఏర్పడాలి అని ప్రార్థించాడు. ఒక్కొక్కడికి 4 అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి తన హార్మ్యంలోకి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్లుగా భావించి కిందకు వంగి పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒక్కసారి విసిరి, ఇవన్నీ రాముడికి చేయవలసినవి అని మంత్రి కూర్చున్న చోట కూర్చున్నాడు. అప్పుడు ఆ రంభ మొదలైన వారు వచ్చి నాట్యాలు చేశారు. అలాగే నారదుడు, తుంబరుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగటానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకుని తాగారు. అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి తాగిన పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడు ఆ సైనికుడు, మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళొద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడ భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాం అని అన్నాడు. సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరునాడు తెల్లవారి
సరికి అన్నీ అదృశ్యమైపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి భారద్వాజ మహర్షికి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని పిలిచి, వీళ్ళు ముగ్గురు మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరో నాకు చెప్తావా అన్నాడు. అప్పుడు భరతుడు సుమిత్ర చెయ్యి పట్టుకుని, ఉన్న ఈ అమ్మ సింహంలా నడవగలిగిన వాడు, అదితి దాతిని కన్నట్టు రామచంద్రుణ్ణి కన్న తల్లి మా అమ్మ కౌసల్య, వీరులు పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్న తల్లి ఈ సుమిత్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్ట చరిత్ర కలిగినటువంటి, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంతో ఉన్నటువంటి ఈ కైకేయి నా తల్లి అని అన్నాడు. అప్పుడు భారద్వాజుడు, ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే, కానీ రాముడు అలా అరణ్యవాసానికి వెళ్తే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ అనేది కలగటం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయి చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంకా ఎన్నడూ కైకేయందు దోషము పెట్టకు అన్నాడు. భారద్వాజుడి మాటలు విన్న భరతుడు, సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి అన్నాడు. అయితే నువ్వు ఇలా దక్షిణముఖంగా వెళ్ళి నైరుతిగా తిరిగితే అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది. అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని గుర్రాలని నడిపించుకుంటూ వెళ్తే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు అని భారద్వాజ మహర్షి చెప్పాడు. అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవటానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం మీద రాముడు మందాకిని నది యొక్క ప్రవాహానికి సీతమ్మకి చూపిస్తూ, సీత, నువ్వు లక్ష్మణ నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ ఈ వనాలని, ఈ వనంలోని మృగాలని, అందాలని, ఇక్కడ పర్వతాలని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావటం లేదు. 14 సంవత్సరాలు చిటికలో గడిచిపోతాయి అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు తాను వేటాడి తీసుకొచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది సీత, నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను ఇచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నా వదినలని సంతోషపెట్టానని వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. రాముడు దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరం పొగ కనిపించింది. అలాగే చెట్లకే గుడ్డలు కట్టిన ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రిపూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మర్చిపోకుండా ఉండటానికి అలా చెట్లకి గుడ్డలు కట్టుకున్నాడని భరతుడు గ్రహించాడు. ఒక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.